నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి కదా రియల్మీ GT60 స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ అయింది. ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన స్పెక్స్ రివ్యూ, ఫస్ట్ ఇంప్రెషన్, నా ఒపీనియన్ ఏంది స్మార్ట్ ఫోన్ మీద అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. కంటెంట్ నచ్చింది, మంచిగా అనిపిస్తే మాత్రం పక్కా లైక్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకోవచ్చు రియల్మీ GT60 స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ అయింది. క్రెడిట్ కూడా రియల్మీ వాళ్ళ వెబ్సైట్కి అనమాట. అండ్ ఇక్కడ మెయిన్ చూసుకుంటే మాత్రం మన వాళ్ళు ఎక్కువ ఫోకస్ ఏం చేస్తారు అంటే స్నాప్డ్రాగన్ 7+ Gen 3తో పాటు వస్తుంది అనేసి అయితే అంటారు. 6000 నెట్స్ అల్ట్రా బ్రైట్ డిస్ప్లేతో పాటు వస్తుంది అంటారు. ఐఆర్ బ్లాస్టర్ చూపిస్తారు. ఇక్కడ డిజైన్ అయితే చాలా అంటే చాలా మంచిగా అనిపించింది నాకు. హైలైట్స్ ఇక్కడ అవే చూపిస్తారు అన్నమాట. మెయిన్ హైలైట్ కూడా అదే పెద్దగా పెట్టారు. 6000 నెట్ బ్రైట్నెస్ ఉంటుంది. నాకు అంతగా అనిపించలేదు 6000 బ్రైట్నెస్ వస్తుంది. నార్మల్గా అయితే 1800 నిట్స్ బ్రైట్నెస్ అంటే పర్లేదు, కానీ 6000 నిట్స్ అంటే మరి ఎట్లా చేసారేమో తెలియదు. కానీ పక్క పెడితే మెయిన్ ఎక్కడ నాకు మంచిగా అనిపించింది ఏంటంటే 5500 mAh బ్యాటరీ విత్ డ్యూయల్ సెల్ బ్యాటరీతో పాటు వస్తే 120 watts సూపర్ చార్జర్ అనమాట. తర్వాత మంచి ప్రాసెసర్ తీసుకొచ్చారు. స్నాప్డ్రాగన్ 7+ Gen 3 ప్రాసెసర్ అనమాట. ఐస్ బర్గ్ వేపర్ కూలింగ్ సిస్టమ్ అంటారు. సో కూలింగ్ ఎలా అవుతుంది అనేసి అయితే ఇక్కడ చూపించారు అన్నమాట. సో గీక్ పవర్ ట్యూరింగ్తో పాటు ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 ప్రొడక్షన్తో పాటు వస్తుంది. సోనీ వాళ్ళది 50 MP OIS కెమెరాతో పాటు కూడా వస్తుంది అన్నమాట. నానో మిర్రర్ డిజైన్తో పాటు ఉంది. పర్లేదు, డీసెంట్గా అనిపించింది. కానీ ఇక్కడ ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకుంటే మాత్రమే డీసెంట్గా అనిపించింది నాకు. అండ్ హయ్యర్ వేరియంట్ అయితే మనకి ఇక్కడ చూపిస్తారు అన్నమాట. మ్యాక్స్ లెవెల్ స్టోరేజ్ అనమాట. 512 GB నాకు తెలిసిన కాడికి ఇదే హయ్యెస్ట్ అనుకోవచ్చు. ప్రైస్ ఎంత అంతా కూడా బాగుంది అని అంటే ప్రైస్ కూడా అంతే ఉంది. సో ప్రైస్ చూసుకుంటే 31,000 స్మార్ట్ ఫోన్ అనమాట. సో ఇక్కడ మన వాళ్ళు కొన్ని ఆఫర్స్ అయితే పెట్టిరు ఇక్కడ. సో అంటే వీళ్ళ వెబ్సైట్లో వీళ్ళ ఆఫర్స్ అయితే దగ్గర ఆఫర్స్ అప్లై చేసుకుంటే 25,000 దాకా స్మార్ట్ ఫోన్ అయితే అవైలబుల్ ఉందన్నమాట. అంటే బ్యాంక్ ఆఫర్స్, కార్డ్స్, ఎక్స్చేంజెస్, పాత స్మార్ట్ ఫోన్ ఇట్లా ఎక్స్చేంజ్ చేసే ఇట్లా కూపన్స్, కాయిన్స్ అవన్నీ అప్లై చేసి ఆఫర్స్ వస్తున్నాయి అనమాట. స్మార్ట్ ఫోన్ 2 కలర్ వేరియంట్స్ వస్తుంది. ఫ్లూయిడ్ సిల్వర్ కలర్ అన్నమాట. ఇది ఫ్లూయిడ్ సిల్వర్ కలర్ అండ్ రేజర్ గ్రీన్ కలర్. సో నాకు ఫ్లూయిడ్ సిల్వర్ కలర్ పర్లేదు, మంచిగా అనిపించింది. కానీ ఇక్కడ ఫింగర్ ప్రింట్ మ్యాగ్నెట్ అవుతుందా అనిపిస్తుంది. ఒకవేళ ఇట్లా పౌచ్ అవేం లేకపోతే ఇట్లా మొత్తం కూడా ఫింగర్ ప్రింట్స్ అయితే అంటుకుంటాయి అనేసి అయితే కనిపిస్తుంది. అదే రేజర్ గ్రీన్ కలర్ అయితే జర పర్లేదు, జర డీసెంట్గా అనిపించింది నాకైతే. అండ్ స్మార్ట్ ఫోన్ 4 వేరియంట్లు వస్తుంది. బేస్ వేరియంట్ 8GB ర్యామ్, 128 GB స్టోరేజ్ వేరియంట్కి వచ్చేసరికి అయితే 31,000 ఉందన్నమాట. అండ్ దాని తర్వాత ఇంకొక వేరియంట్ చూసుకోవడం మాత్రం 8GB ర్యామ్, 256 GB వేరియంట్ వచ్చేసరికి అయితే 33,000 ఉంది. దాని తర్వాత ఇంకొక హైయర్ వేరియంట్ ఉంది. 12GB ర్యామ్, 256 GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 36,000 ఉంది. ఇంకొక వేరియంట్ కూడా ఉంది 12GB ర్యామ్, 512 GB స్టోరేజ్ వేరియంట్ అనమాట. 40,000 ఉంది అన్నమాట. ఇక స్టార్టింగ్లో మనం హైలైట్స్ దగ్గర చూసినాం కదా, సో అదే అనమాట పీక్ స్టోరేజ్ అనుకోవచ్చు. అసలు అవసరమే లేదు 512 GB గేమింగ్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ అనుకున్నా సరే కూడా నాకైతే పెద్దగా అనిపించలేదు. 8GB ర్యామ్ బేస్ వేరియంట్ ఏదైతే ఉందో మస్తు అయిపోతుంది. ఆఫర్స్ అప్లై చేసుకోవడం ఇట్లా 25,000-26,000 వస్తుంది అన్న. ఈ స్మార్ట్ ఫోన్ ఏడ దొరుకుతుందన్న అంటే మీరు అమెజాన్లో చెక్ చేసుకోవచ్చు. అమెజాన్లో స్మార్ట్ ఫోన్ అయితే అవైలబుల్ ఉందన్నమాట. సో రియల్మీ GT స్మార్ట్ ఫోన్ అయితే సేల్ స్టార్ట్ కాలేపోయి లాంచ్ అయింది కాబట్టి వీళ్ళ వెబ్సైట్లో కూడా ఏం అడిషనల్ ఇన్ఫర్మేషన్ లేదు, కానీ లిస్టింగ్ అయితే అయిపోయింది అనమాట. సో ఇప్పుడు May 29కి అఫీషియల్గా సేల్ స్టార్ట్ అయిపోతుంది. అప్పుడు మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ 200 రూపీస్ అడిషనల్ ఎక్స్చేంజ్ బోనస్ అయితే అంటారు. ఇక్కడ మన వాళ్ళు ఎంతెంత ప్రైస్ అవుతుంది, ఎంతెంత కటింగ్ అవుతుందని ఇక్కడ అఫీషియల్ అమెజాన్ నుంచి చూపిస్తున్నా. యాక్చువల్ మోడల్ వేరియంట్స్ ఉన్నాయి. 4 వేరియంట్లు చూపించారు. ఒరిజినల్ ప్రైస్ చూపించారు. కానీ నేనైతే బేస్ వేరియంట్గా చూపిస్తాను. ఇక్కడ బేస్ వేరియంట్ మాట్లాడుకున్నాం. ఒరిజినల్ ప్రైస్ వస్తారు కదా 34,000 అంట. తర్వాత లాంచ్ ఎక్స్క్లూజివ్ ప్రైస్ 31,000. తర్వాత ఇన్స్టెంట్ బ్యాంక్ డిస్కౌంట్స్ 4,000తో పాటు 27,000కి వస్తుంది. ఇంకా అడిషనల్ ఎక్స్చేంజ్ ఆఫర్స్ అవన్నీ కూడా కలుపుకుంటే మీకు 2,000 డిస్కౌంట్ వస్తుంది. ఆ 2,000తో ఇక్కడ స్టార్టింగ్ వాళ్ళు మెన్షన్ చేసినట్టు ఇక్కడ 25,000 ఉంది కదా, సో దానికేమో. అండ్ కార్డ్స్ చూసుకుంటే ICICI బ్యాంక్, HDFC బ్యాంక్, SBI కార్డ్స్ యూజ్ చేసుకొని డిస్కౌంట్స్ అయితే పొందొచ్చు. అండ్ 6 months దాకా అయితే నో కాస్ట్ EMIతో పాటు కూడా వస్తుంది అనమాట. పర్చేజ్ చేసుకోవచ్చు. అమెజాన్ నుంచి కూడా పర్చేజ్ అయితే స్మార్ట్ ఫోన్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ ప్రైస్ చూసుకుంటే మాత్రమే కొంచెం ఓ ప్రైస్ అనిపించింది. కానీ ఇనీషియల్గా మన వాళ్ళు కొన్ని కూపన్స్ ఆఫర్స్ అయితే అప్లై చేసిపోయి మీరు అమెజాన్లోకి వెళ్ళి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. ఆ లిస్ట్ కూడా ఇంతకుముందు చూపించినాం కదా. ప్రైస్ పర్లేదు,
కానీ దీంట్లో ఇంకా 4 వేరియంట్లు వచ్చినాయి. అది ఇంకా కన్ఫ్యూజింగ్ అనిపించింది. సో తీసుకోవాలంటే భయ్ మోస్ట్లీ స్కిప్ చేయమనేసి అయితే అంటాను. కుదిరితే ఇంకా ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉంటే తీసుకొస్తాను. స్పెక్స్ పరంగా బాగుంది, కానీ కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపించింది భయ్. మీరేమనుకుంటే కింద కామెంట్ అయితే చేయండి. ఒక స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రమే ఇక్కడ మంచి స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. ఏవైతే మనం హైలైట్ చూసినాం అవే ఇక్కడ మెయిన్ కూడా హైలైట్స్ అవే ఉన్నాయి. మెయిన్ చూసుకుంటే ప్రాసెసర్ మంచిగా ఉంది. స్నాప్డ్రాగన్ 7+ Gen 3 ప్రాసెసర్తో పాటు వస్తుంది. 4 nm ప్రాసెసర్ అన్నమాట. 2.8 GHz దాకా పోతుంది. అటినో 732 అనమాట. 950 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ. చాలా అంటే చాలా మంచిగా ఉంది. మంచి గేమ్స్ ఆడుకోవచ్చు. 60 FPS మీడియంలో పెట్టుకుని కూడా స్మూత్ గేమ్ ప్లే ఎక్స్పీరియన్స్ అయితే పొందొచ్చు. ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకుంటే ఇక్కడ బేస్ వేరియంట్ 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ ఓన్లీ సపోర్ట్ UFS 3.1 అనమాట. ర్యామ్ చూసుకుంటే LPDDR5X ర్యామ్, UFS 4.0 ఏదైతే ఉందో 256GB వేరియంట్కి 512GB వేరియంట్కి మీకు UFS 4.0 స్టోరేజ్ వస్తుంది అన్నమాట. సో స్టోరేజ్ కూడా చూసుకోండి బై. సో హైయర్ వేరియంట్ తీసుకుంటే కొంచెం స్లైడ్ బెటర్ పర్ఫార్మెన్స్ వస్తానని అయితే వాళ్ళు మెయింటైన్ కూడా చేసారు. డిస్ప్లే చూసుకోండి 6.7 ఇంచెస్ డిస్ప్లే, 600 బ్రైట్నెస్ అంటారు కాబట్టి పక్క పెట్టేసిన లాజిక్ ఉండదు. అండ్ 120Hz రిఫ్రెష్ రేట్తో పాటు కూడా వస్తుంది. అండ్ 2K దాకా రెజల్యూషన్ వస్తుంది. 2780x1264 రెజల్యూషన్ దగ్గర 2K వస్తుంది. 10bit డిస్ప్లే అనమాట. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 ప్రొడక్షన్తో పాటు కూడా వస్తుంది. అండ్ అయితే హైలైట్లోనే మనం మెన్షన్ చేసుకున్నాం కదా ఇక్కడ. అండ్ దాని తర్వాత బ్యాటరీ అండ్ ఛార్జర్ చూసుకుంటే మాత్రమే ఇక్కడ ఏమంటారు డ్యూయల్ సెల్ బ్యాటరీతో పాటు వస్తుంది. 5500 mAh బ్యాటరీ, 2 సెల్ బ్యాటరీ. సో యాక్చువల్లీ ఎంత వస్తుంది అయ్యా అంటే 5500కి 5360 వస్తుంది. అండ్ ఇక్కడ 2680 అంటారు. సో పైనది చెప్పింది కానీ కొంచెం తక్కువ ఉంటుంది కింద దానికి అనేసి అయితే మెన్షన్ చేశారు. 120 వాట్స్ కాబట్టి తొందరనే ఛార్జ్ అయిపోతుంది. అండ్ టైప్-C పోర్ట్తో పాటు కూడా వస్తుంది అన్నమాట ఇంటర్ఫేస్ పవర్ ఛార్జింగ్. కెమెరా చూసుకుంటే మాత్రము సోనీ వాళ్ళది 50 MP మెయిన్ కెమెరా, సోనీ LYT 600 ప్రైమరీ కెమెరాతో పాటు కూడా వస్తుంది. మంచి పిక్స్ కానీ అవన్నీ కూడా వస్తాయి అన్నమాట. సెకండరీ కెమెరా వస్తారు కదా సోనీ వాళ్ళది IMX 355 అనమాట. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా 8 MP, 2.2 అపర్చర్తో పాటు కూడా వస్తుంది. అండ్ మంచి పిక్చర్స్ అయితే వస్తున్నాయి రెండింటి నుంచి కూడా. అండ్ దాని తర్వాత రికార్డింగ్స్ అవన్నీ కూడా చూసుకుంటే మాత్రమే 4K 30 FPS అండ్ 60 FPS రికార్డింగ్ చేసుకోవచ్చు. 1080p 60 and 30 FPS. ఇక్కడ 1080pకి వచ్చేసరికి అయితేనేమో మీకు EIS OIS అయితే మాత్రం 1080p 60 FPS రికార్డింగ్ వస్తుంది. వీడియో స్టెబిలైజేషన్ అవుతుంది. అండ్ టైమ్ ల్యాప్స్ వీడియోస్ 4K దాకా చేసుకోవచ్చు అన్నమాట. స్లోమో వీడియోస్ అయితే 1080p 120 FPS దాకా చేసుకోవచ్చు. మల్టీ వ్యూ రికార్డింగ్ సపోర్ట్ అయితే అంటే ఏమంటారు బ్లాగ్లో డ్యూయల్ వీడియోస్ ఉంటాయి కదా వీటికి 1080p 30 FPS రికార్డింగ్స్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సెల్ఫీ కెమెరాకి వచ్చేసరికి అయితే 32 MP సెల్ఫీ కెమెరా అనమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే స్మార్ట్ ఫోన్కి ఇది ఉంది కదా. సో రియల్ డ్యూయల్ కెమెరా సెటప్తో పాటు వచ్చింది. అండ్ ఇక్కడ సెల్ఫీ కెమెరా 32 MP కెమెరాతో పాటు వస్తుంది. సోనీ వాళ్ళ IMX 615 సెన్సార్. సో ఇక్కడ కెమెరాస్కి వచ్చేసరికి అయితే మంచి సెన్సార్ అయితే వాటర్ అన్నమాట. 2.4 అపర్చర్తో పాటు కూడా వస్తుంది అన్నమాట కెమెరా సెన్సార్. అండ్ దాని తర్వాత ఫ్రంట్ సెల్ఫీ కెమెరా కూడా 4K 30 FPS రికార్డింగ్ చేసిరు భయ్. సో ప్రైస్ తగ్గట్టే ఇచ్చిరు అనుకోవచ్చు. ఫ్రంట్లో కూడా 4K రికార్డింగ్ ఉంది. అండ్ 30 FPS ఆబ్వియస్గా పర్లేదు భయ్. అండ్ 1080p 30 FPS డిఫాల్ట్ 720p 30 FPS రికార్డింగ్స్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. ఫ్రంట్ వీడియో స్టెబిలైజేషన్తో పాటు కూడా వస్తుంది. అండ్ దాని తర్వాత ఇక్కడ 5Gకి సంబంధించిన నెట్వర్క్ సంబంధించిన కనెక్టివిటీని చూసుకుంటే మాత్రం డ్యూయల్ మోడ్స్ వస్తున్నాయి. 5Gకి సంబంధించిన మోడ్స్ బ్యాండ్విడ్త్ చూసుకోవచ్చు. 4G 2G 3Gకి సంబంధించిన బ్యాండ్విడ్త్ కూడా సపోర్ట్ చేస్తుంది. వైర్లెస్ కనెక్టివిటీని చూసుకున్నా మాత్రం 2.4 GHz 5 GHz సపోర్ట్స్ వస్తున్నాయి అన్నమాట. Wi-Fi 6 వస్తుంది. బ్లూటూత్ 5.4 దానికి సంబంధించిన కోడెక్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేసి చూసుకోవచ్చు. NFC అయితే కార్డ్ మోడ్ అండ్ రీడర్ మోడ్ రెండు కూడా వస్తున్నాయి. NFC సపోర్ట్స్ కూడా ఉన్నాయి. నావిగేషన్ చూసుకుంటే డ్యూయల్ ఫ్రీక్వెన్సీ నావిగేషన్ సపోర్ట్స్ వస్తున్నాయి. ఇక్కడ మెయిన్ ఏవైతే డ్యూయల్ ఫ్రీక్వెన్సీ ఉన్నాయంటే GPSకి L1 L5 సపోర్ట్స్ ఉన్నాయి. గ్యాలియోస్ చూసుకుంటే E1 E5Aతో పాటు వస్తుంది. బయటికి చూసుకుంటే మాత్రమే B1L B1C అండ్ B2Aలో వస్తుంది అన్నమాట. అండ్ QC చూసుకుంటే L1 L5 సపోర్ట్స్ వస్తున్నాయి. నావిక్ బై పండుగ చేసుకోవచ్చు మన ఇండియన్ నావిగేషన్ సిస్టమ్ అనమాట. అండ్ ఫైనల్గా GLONASSతో పాటు కూడా వస్తుంది అన్నమాట నావిగేషన్ సిస్టమ్స్. అండ్ వెయిట్ ప్రైస్ ఏమంటారు థిక్నెస్ చూసుకున్న మాత్రమే 8.65 mm థిక్నెస్తో పాటు వస్తుంది. వెయిట్ 191 grams వెయిట్తో పాటు కూడా వస్తుంది. ఆడియో చూసుకుంటే డ్యూయల్ లీనియర్ డ్యూయల్ స్పీకర్స్తో పాటు వస్తుంది. డ్యూయల్ మైక్ నాయిస్ క్యాన్సిలింగ్ హైరేజ్ ఆడియోతో పాటు కూడా వస్తుంది అనమాట. పోర్ట్స్ చూసుకుంటే మాత్రమే సింగిల్ స్లాట్ 2 సిమ్ కార్డ్ లేకపోతే ఒక సిమ్ కార్డ్ ఒక SD కార్డ్ పెట్టుకోవచ్చు. Type-C పోర్ట్ అండ్ 2 స్పీకర్లు 2 మైక్లు వాల్యూమ్ లాకర్ కేస్ పవర్ బటన్ అవన్నీ కూడా మనకి తెలిసిందే. సెన్సార్ చూసుకుంటే మాత్రమే జియోమెట్రిక్ సెన్సార్ ఫ్రంట్ అండ్ రియర్
డ్యూయల్ లైట్ సెన్సార్ వస్తుంది, ఫ్రంట్ అండ్ రియర్ డ్యూయల్ కలర్ టెంపరేచర్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, యాక్సలరేషన్ సెన్సార్, గ్రావిటీ సెన్సార్, జైరోస్కోప్ సెన్సార్, సపోర్ట్ స్టెప్ కౌంటింగ్ ఫంక్షన్తో పాటు కూడా వస్తుంది. యూఐ చూసుకుంటే రియల్మీ యూఐ 5.0 బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 14 అనమాట. సో మంచిగా అనిపించింది ఇక్కడ యూఐ అవన్నీ కూడా. అండ్ స్మార్ట్ ఫోన్ ఇది అవుతుందో పర్చేస్ చేస్తే మీకు ఏం వస్తుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్మీ GT60 స్మార్ట్ ఫోన్ వస్తుంది, 120 వాట్స్ ఛార్జర్ వస్తుంది. EU అంటే బై నేను యూరోపియన్ యూనియన్ నాట్ సపోర్టెడ్ అడాప్టర్ అంటున్నా. సో అంటే యూరోపియన్ యూనియన్ సైడ్ వాళ్ళకి మేబీ 90 వాట్స్ వేరే తక్కువ వాట్స్ది మనకి ఛార్జర్ వాళ్ళకి ఇస్తుండొచ్చు. మన ఇండియాలోకి వచ్చేసరికి 120 వాట్స్ ఛార్జర్ ఇక్కడ బ్రాకెట్లో మెయింటైన్ చేసి Type C కేబుల్ వస్తుంది, ప్రొడక్షన్ కేస్, సిమ్ కార్డ్, సిమ్ జెటర్ పిన్, స్క్రీన్ ప్రొడక్షన్ ఫిల్మ్ వస్తుంది అన్నమాట. టెంపర్ గ్లాస్ అయితే తీసుకోవాల్సిందే సపరేట్గా. అండ్ గైడ్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా ఆబ్వియస్గా మనకు అంతా తెలిసింది. సో ఓవరాల్గా రియల్మీ వాళ్ళు ఒక డీసెంట్ స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ చేసారు అనుకోవచ్చు. నేనైతే కూడా మరి చెప్తున్నా ఒక 1000 రూపీస్ ఎక్స్ట్రా అయింది అనిపిస్తుంది. 30కి తీసుకొచ్చేట బాగుండేది. ఆఫర్స్ అవన్నీ అప్లై చేసుకొని 24 or 25కి ఆఫర్స్ అప్లై చేసినాక వస్తే నాకైతే మంచిగా అనిపించింది. కానీ కొంచెం ఇది ఒకటే డ్రాబ్యాక్ తప్పించి మీతో పర్లేదు. అండ్ మర్చిపోయినా కొన్ని ప్రీ ఇన్స్టాల్ యాప్స్ అయితే అప్లికేషన్స్ అయితే ఉంటాయి, అవి డిజేబుల్ చేసుకోండి, అన్ఇన్స్టాల్ చేసుకోండి, నోటిఫికేషన్స్ డిజేబుల్ చేసుకొని మంచి ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారు. అండ్ మర్చిపోయినా ఓడైలర్ ఇన్స్టాల్ చేసుకో, కాల్ రికార్డింగ్స్ అయితే. సో ఇలా అనిపించింది నా రివ్యూ, నా ఒపీనియన్. మీరు ఏమనుకుంటారు? మీ ఒపీనియన్స్, మీ క్వశ్చన్స్ కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ మండే లైఫ్ ట్రై చేస్తాను. కంటెంట్ నచ్చింది, మంచిగా అనిపిస్తే మాత్రం పక్కా లైక్ అండ్ షేర్ కూడా చేయండి. సో ఫైనల్గా ఫ్రెండ్స్ నేనైతే ఒకటే మాట చెప్తాను, డీసెంట్ స్మార్ట్ ఫోన్ బై ఓ ప్రైస్తో పాటు వచ్చింది. అండ్ మీరేమనుకుంటారు కింద కామెంట్ అయితే వేయండి. నేనైతే ఒకటే మాట అంట, ఒకవేళ ఇట్లా మీకు స్మార్ట్ ఫోన్ తీసుకోవాలంటే తీసుకోండి, కానీ ఆఫర్స్ అప్లై చేసి తీసుకోండి. కార్డ్ ఆఫర్స్ లేకపోతే మోస్ట్లీ ఈఎంఐ స్కిప్ చేయండి. కార్డ్ ఆఫర్స్ అప్లై చేసి తీసుకోమని అయితే ఒక చిన్న అడ్వైజ్ అయితే చేస్తాను. అండ్ మీరు నచ్చింది ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ ఏంటంటే ఒక లైక్ అయితే చేయండి పక్కా. అండ్ కదా జ్యోతిష్రు వాళ్ళందరూ నెక్స్ట్ వేళ కలుసుకుందాం.